నాటుకోడి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నాటుకోడి, అలాగే కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డలు, అల్లము, మిరియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీకి యాడ్ చేస్తున్నాను. ఇది మెరిగిన తర్వాత ఈ ఆకులు కూడా యాడ్ చేసి ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆవాలు, అలాగే కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి చిటపటలాడిన తర్వాత చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు యాడ్ చేసి ఇదంతా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలాలు యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి ఇది కూడా మెత్తగా అయ్యేంత వరకు మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇందులో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో వాటర్ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇది పెనంలో ఉడకదు కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను చికెన్ మొత్తం. ఇప్పుడు ఇందులో మరి కాస్త వాటర్ యాడ్ చేసి ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి చికెన్ రెడీ.